నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మన జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది, కానీ నోటిఫికేషన్లు ఎక్కడికక్కడే ఉన్నాయంటూ కూడా స్టూడెంట్స్ అందరూ ఈరోజు ధర్నాకి రావడం జరిగింది. సో మరి క్యాంపస్లో చాలామంది వచ్చారు ఇక్కడికి. సో మరి మాట్లాడించే ప్రయత్నించారు. అన్న నమస్తేనే. సో ఏంది మళ్ళీ ధర్నాకు దిగాల్సిన అవసరం ఏమొచ్చి, ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్యోగాలు ఇస్తూ ఉందని చెప్పుకుంటా ఉన్నారు కదా. మరి నిన్న జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నిరుద్యోగులు 1000 కళ్ళతోని 1,00,000 కళ్ళతోని ఎదురు చూపించిండ్రు. ఏదన్నా జాబ్ క్యాలెండర్ గురించి ఏమన్నా గుడ్ న్యూస్ విడుదల చేస్తారమని. చాలా టీవీ న్యూస్లలో ఎదురు చూపులు చూస్తే వేసిన జాబుల గురించి మాట్లాడిండ్రు తప్ప జాబ్ క్యాలెండర్లో మిగతా జాబుల గురించి కానీ రాబోయే నోటిఫికేషన్ల గురించి కానీ ఒక్క గుడ్ న్యూస్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నిరుద్యోగులు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే లక్షలు వేలు ఖర్చు చేసి హాస్టళ్లలో స్టడీ హాళ్లలో పట్టణానికి వచ్చి ఖర్చు చేసి చదువుకుంటుంటే వీళ్ళు నామమాత్రం ఉద్యోగాలు వేసి మేము 50,000 ఇచ్చిందని చెప్పుకుంటే నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు సరికాదు. ఇది ఎంత మాత్రం. అందుకోసం మేము ఒకటే పిలుపునిస్తున్నాం. తెలంగాణ నిరుద్యోగుల సంఘం తరపున, తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తరపున నిరుద్యోగులందరూ కలిసి మేము జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి 15 రోజులలో మాకు ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సంఖ్య విడుదల చేసి ఎగ్జామ్ డేట్లతో సహా నోటిఫికేషన్లు విడుదల చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాం, కొంత ఓపిక పట్టాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు లీడర్లు. మరి ఏం చెప్తారు? గత 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకుండా మేము ఓపిక పట్టినాం. కేసీఆర్ ఇట్లనే మమ్మల్ని నిలువున ముంచిండ్రు. తెలంగాణ వచ్చిందే యువత. తెలంగాణ కోసం అన్ని యూనివర్సిటీలో యువత, పాఠశాలలో కానీ అక్కడ ప్రతి యువకులే పాల్గొంటేనే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ యువతకు నువ్వు న్యాయం చేసేట్టు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నువ్వు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినాక నువ్వు నామాత్రం ఉద్యోగాలు వేసి మేము ఇచ్చేసినామంటే అది సరికాదు. నిరుద్యోగులను నట్టేట ముంచొద్దు. ఎందుకంటే తర్వాత తగిన గుణపాఠం చెప్పేది కూడా నిరుద్యోగులే. రాబోయే సమయం ఎప్పటికీ మనదని కాదు. సో నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే వెంటనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి విడుదల చేయాలి. డేట్లతో సహా నోటిఫికేషన్లు, ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, పోలీసు శాఖలో కానీ ఏ రంగంలో ఎన్ని ఖాళీలను విడుదల చేసి మా నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఒక పక్క ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు 59,000 ఉద్యోగాల వరకు ఇచ్చినాం ప్రభుత్వం రంగాలలో. సో ఏ ముఖ్యమంత్రి ఇవే విధంగానే ఇచ్చినా అంటూ చెప్తా ఉన్నాడు కదా. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసి స్తంభించిపోయిన నోటిఫికేషన్లు వీళ్ళు క్లియరెన్స్ చేసిండ్రు తప్ప వీళ్ళ ప్రభుత్వం అంటూ స్వతంత్రంగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏదో నామాత్రంగా 5-10 నోటిఫికేషన్లు అందులో అదనంగా కలిపి వేసిండ్రు తప్ప సొంత నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సొంత నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ మేము 25,000 మెగా డిఎస్ చేస్తామన్నారు, కానీ 11,000 మినీ డిఎస్ చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ అభ్యర్థుల యొక్క ఉసురు తలిగింది. అదేవిధంగా మాకు ఇంకో డిఎస్సి కావాలా 10-15 వేలతోని, ఎందుకంటే మెగా డిఎస్ఎస్ అని ఒకసారి మోసం చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ముంచడానికి ప్రభుత్వం అక్కడక్కడ ఉద్యోగాలను సర్దుబాటు చేస్తుంది. ఇది కనుక అట్లనే కొనసాగిస్తే నిరుద్యోగుల యొక్క కోపాగ్నికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.